సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్ దాస్గడ్డ తాండాలలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నెలవత్ లోక్యనాయక్, ఉప సర్పంచ్ గడ్డం రామచందర్లు గెలుపుతో గ్రామంలో సంబరాలు జరిపిన గ్రామస్తులు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో తమ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. చిన్నోళ్ళ పెద్దోళ్ళ ఆశీర్వాదంతో ఇవాళ గెలుపు అయింది సార్. మేము మెజార్టీతోని వాళ్ళు మాకు ఎట్లయితే నీకు మెజార్టీ తెస్తామంటని అన్నారో ఆ విధంగానే ఇవాళ మెజార్టీతో మాకు గెలిపించారు సార్. మా ప్రజలు, మా చిన్న పెద్దోళ్ళు, మా గ్రామ, మా తాండా పెద్ద మనుషులు, నాయక్ కార్వాలి అందరూ మాకు అందరు కలిసి, మా పెద్దోళ్ళు, మా శంకర్ నాయక్, మా అందరూ, మా పెద్దోళ్ళు అంబర్ సింగ్ నాయక్, మా సూర్య నాయక్, దూది సింగ్ నాయక్, కిషన్ నాయక్, సోమ్లా నాయక్, రామచందర్, మా పెద్దోళ్ళు అందరూ నేమలరు, మా గ్రామ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కలిసి మాకు ఇవాళ ఈ మెజార్టీతో మాకు గెలిపించారంటానంటే మా మీద అభిమానం, చాలా మా మీద అభిమానం. 2 ఏళ్ల నుంచి వాళ్ళ అందుబాటులో ఉన్నా కాబట్టి వాళ్ళు మాకు గెలిపించాలి అని వాళ్ళు దృష్టికి తీసుకొని మాకు గెలిపించారు సార్. అక్కా చెల్లెళ్ళు అందరూ, మా చిన్న అమ్మ అందరూ కలిసి మాకు అందరు ఆశీర్వాదము మాకు పూర్తయింది సార్. మా జగజంబ పోహరాదేవి, సత్తగరు శివాలాల్, శ్రీ శ్రీ తపేశ్రీ రామరావు మహారాజ్ తరపున మా తాత దాసు నాయక్ తరపున, మా తాండా తరపున, మా హనుమాన్ నగర్ ప్రజల గ్రామ పంచాయతీ ప్రజల తరపున అందరికీ 10,000 దండం చేస్తూ ఎలా ఇక్కడ దాసు అయినా ఇక్కడ తాండా మొదలు పెట్టింది సాది ఆయన మన్మోడు లోక్యనాయక్ ఇలా గెలిచడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇంతకు ముందు గిట టీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు ఉండే, ఆయన గిట ఈ దాసుగడ్డ పరిచయాలే ఉండి ఆయన దాసు వాళ్ళ మన్మూల మన్మోలే ఆయన వాళ్ళ గిట. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ, మా ప్రజలందరూ పని చేస్తూ, మా అన్న తమ్ములు, అక్కలు, చెల్లెలు, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఉన్న ప్రజల ఆశీర్వాదంతో లోక్యనాయక్ గెలిచడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ముందు గిట ఇప్పుడు మినిస్టర్ కానీ, మన కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ ఆడియో కానీ, ఏ ఆఫీసులో కానీ మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్యనాయక్ ఎమ్మడి ఉండి ఏదైనా ఏ నిధులు వచ్చినా, మోరీ కానీ, రోడ్లు కానీ, సిసి రోడ్లు కానీ, బోర్లు కానీ, నీళ్ళ వాటర్ కానీ అన్ని ప్రజలందరూ ఆయనకు సపోర్ట్ తీసుకుంటా, ఆయన ముందుకు నడుచుకుంటా మాకు, మా ప్రజలకు మంచి పని చేస్తాడని మేము అందరం కోరుకొని, ప్రజలందరూ వాళ్ళ అన్న తమ్ములు, అక్క చెల్లెలందరం కోరుకొని గిట మేము ఈ ఇచ్చిన అక్కాస్ గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి అందరికీ జై జై. ఉప సర్పంచ్గా పదవి బాధ్యతలు తీసుకున్న ఊరికి ఎలాంటి పని అయినా కంపల్సరీ చేసి పెడతాము సర్పంచ్ గారితో కలుపుకొని. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కంపల్సరీ జగ్గారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము. అలాగే రోడ్లే కానీ, మోరీలే కానీ, డ్రైనేజ్ సిస్టమే కానీ, అది వాటరే కానీ ఏమున్నా సరే సర్పంచ్ కలుపుకొని ముందుకు పోతామని నేను